మాల్ గ్రామ పంచాయతీ బెల్లి అశోకున్ అనేది మన ప్రజలు మంచిగా మనకి ఇంతవరకు ఎవరు చేయలేక మాకు ఇంటికి సందనం లేదని ఈ అశోక్ యువతి మంచిగా చదువుకున్నాడు. ఇప్పటికైనా ఆయన చేతనాయంత ప్రతి స్కూల్లో పోరలకు కానీ హై స్కూళ్ళల్లో పిల్లలకు కానీ ఎక్కడెక్కడ మన చనిపోయినా కానీ హాస్పిటల్కి పోయి వాళ్ళని చూసి వాళ్ళ ఆపద చూసి వాళ్ళని ఇంటికి పంపించి అసోంటి నాయకుడు మాకిప్పుడు ఈ మాల్ గ్రామ పంచాయతీలో బెల్లి అశోక్ అంటే ఆయన మాకు అందరికి ప్రజల్లో తెలిసిపోయింది. ఎవరంటే అశోక్ ఇంతవరకు ఘనతలు పోయింది వాళ్ళు ఏందో మనకు తెలియదు. కానీ ఇప్పటికైతే ఈ అశోక్ అనేది ప్రజలు కనీసం 3000 చిల్లర ఓట్లు ఉంటే 3000 మంది ఇప్పుడు బెల్లి అశోక్ను కోరుకుంటుర్రు. నువ్వు కావాలి మాకు అందుబాటులో నువ్వు ఉంటావు. యువతి కూడా 10వ తరగతి నుంచి పిల్లలు కూడా ఆయన అశోక్ అనే అడుగుతుర్రు. పెద్దలు ముసలోళ్ళ కాడికి వెళ్ళి బాధపడి నువ్వు కావాలి బిడ్డ మాకు అని వాళ్ళ అశోకును చాలా కోరుకొని ఇలా ఈ 2-3 రోజులు సంది ప్రచారం మాకు ఏది లేకుండా నీ ఎమ్మడి వస్తాం బిడ్డ అని వాళ్ళందరూ జన జాతర ఆయన ఎమ్మడి సాగింది. గ్రామ అభివృద్ధి ఎలా ఉంది? బిఫోర్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గ్రామ అభివృద్ధి ఇంకా పోయినోళ్ళు చేస్తా అన్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. వాళ్ళది విడిచిపెట్టుర్రు. వాళ్ళు ఏం చేసుకురో ఎక్కడ పోయారో ఎట్లా బతుకురో మనకు తెలియదు. ఏమన్నా అంటే వాళ్ళకి స్పందన ఇయ్యలేదు, జనానికి వాళ్ళు ఉండోళ్ళు స్పందన ఇయ్యలేదు. స్పందన ఇస్తే ఇవాళ వాళ్ళే ముందుకు వస్తారు. వాళ్ళు ఇయ్యనందుకు ఇలా బెల్లి అశోక్ను చదువుకున్నాడు, మాకు మంచిగా చేస్తాడని మన మహిళలు మొత్తం ముందుకు వచ్చి ఇలా ఘనస్వాగతం పలుకుతారు. అంటే అశోక్ చేతులెత్తి దండం పెడతారు. ఖచ్చితంగా 100 రాసి పెట్టుకో బెల్లి అశోక్ సర్పంచి రాసి పెట్టుకో, అంతే. ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి బెల్లి అశోక్. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాల్ గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ బెల్లి గారు నిల్చోవడం జరిగింది. అశోక్ బెల్లి గారు నిల్చోవడానికి గల కారణాలు ఏంటంటే యువతలో బెల్లి అశోక్ గారికి చాలా ప్రాధాన్యత ఉంది. అశోక్ గారు CA పూర్తి చేశారు, అందులో అతనికి ప్రావీణ్యం ఉంది. జనాల్లో కూడా చాలా అనుభవం ఉంది. వాళ్ళ తాతల నుంచి కానీ వాళ్ళ పెద్దనాల నుంచి కానీ ఈ రాజకీయం నడుస్తుంది. కాబట్టి అశోక్ గారు కూడా నేను ఎలాగైనా రాజకీయాల్లోకి రావాలి, యువతకు కానీ మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సభ్యులందరికీ ఏ విధంగానైనా నేను సహాయం చేయగలని నా వంతు అని అతని మనసులో గట్టిగా పునాది వేసుకున్నాడు. ఆ రకంగా మేమందరం అతనికి సహాయ సహకారాలు కూడా అందించినాం. మాకు కూడా అండదండగా అతను నిల్చున్నాడు. వ్యక్తిగతంగా కానీ చదువు పరంగా కానీ జనాల్లో కానీ అశోక్ చాలా మంచి పేరు ఉంది. ఈ పేరును మాత్రం ఎవరు చెడగొట్టలేరు. ఎంతమంది ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ఎన్ని ఆగదైత్య మాటలు మాట్లాడినా, ఎన్ని రకాలుగా డబ్బు వంచినా కూడా అశోక్ వ్యక్తిత్వం మాత్రం చెడిపోదు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అశోక్ ఈ ఎలక్షన్లలో యువతకు ఏం చేస్తానని చెప్పాడంటే, యువతకు గ్రంథాలయ నిర్మాణాన్ని స్థాపించాలని చెప్పాడు. అదే విధంగా అంగడి ఎటుపోతుందో తెలియకుండా ఉన్న అంగడిని కూడా ఖచ్చితంగా మా గ్రామ పంచాయతీ పరిధిలో నేను నిలబెడతానని కూడా మాటిచ్చాడు. అదే విధంగా మహిళలకు కుట్టు మిషన్ల సహాయ సహకారం కూడా చేశారని చెప్పడం జరిగింది. అదే విధంగా వాడకి వాటర్ ట్యాంకుల నిర్మాణం కూడా చేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈ విధంగా యువతలో ఒక పట్టుదలను నింపి నేను ఈ ఎలక్షన్ లో ముందు నడిపిస్తానని చెప్పడం వల్ల మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా అశోక్ కు ఒక అండాదండగా నిలవడం జరిగింది. మేమైతే అశోక్ గారు గెలుస్తా అని చాలా నమ్మకంతో ఉన్నాం. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.